పోసుకోవచ్చు అనమాట. మనం కింద వాటర్ స్ప్రే చేసుకొని ఫ్రిడ్జ్ తుడుద్దామని తీసుకున్నాం. ఇది 49 రూపీస్ పడింది. ఇల్లు షిఫ్ట్ అయ్యాము కదా, అక్కడికి బకెట్స్ ఇవన్నీ కొన్నామని వెళ్ళాము. అలా చూడగానే మేము వెళ్ళింది విశాల్ మార్ట్కి కదా, మరి విశాల్ మార్ట్కి వెళ్తే అన్ని ఆఫర్స్ ఉంటాయి కాబట్టి ఇక అవి ఇవి ఇవి అవి చాలా చాలా అయితే కొన్నాము. నాకు ఎక్కువగా బాగా నచ్చింది ఏంటంటే క్లిప్స్ ఇది స్ట్రాంగ్ ఉన్నాయి. ఇట్లా 36 క్లిప్స్ కలిపి 69 రూపీసే పడ్డాయి. ఇవి ఒకటి బాగా నచ్చాయి. అండ్ బకెట్స్ అయితే నాకు బాగా నచ్చాయి. బాక్స్ కూడా చాలా క్వాలిటీ ఉన్నాయి. చూడండి బకెట్స్ కూడా నాకు ఈ ప్యాటర్న్ కూడా బాగా నచ్చింది. అండ్ మెయిన్లీ మేము వెళ్ళింది అయితే ఈ లాండ్రీ బాస్కెట్ కోసం. ఇది బయట ఎక్కడ తీసుకున్నా మనకు 500కి తక్కువ. విశాల్ మార్ట్ అయితే 399 రూపీస్కే వచ్చింది. ఇది బాగా నచ్చింది. అండ్ ఇక మా అక్క అయితే అన్ని గ్లాస్లో మారిపోతున్నట్టు అన్ని ఇలా గ్లాస్ ఐటమ్స్ తీసుకుంది. నేను కూడా నెక్స్ట్ ప్లాన్ చేయాలి. అవి ఇంకా కిచెన్ ఆర్గనైజ్ చేసేటప్పుడు తీసుకుంటాను. మా అక్కకు ఒక డౌట్ వచ్చింది. నేను ఎక్కువ తీసుకోపోయినా నాకు ఎక్కువ మనీ పడ్డాయి, నువ్వేంటి కొన్ని తీసుకున్నావు నీకు తక్కువ పడ్డాయి అని. యాక్చువల్లీ నాకు 2000 రూపీస్ అవ్వండి, నాకు 1000 రూపీస్ పడినాయి. అయినా సరే నాకంటే నీకు ఎక్కువ బిల్లు, మీకంటే నాకు ఎక్కువ అయింది ఏంటని అడుగుతుంది. ఇంకేం చెప్పాలి. ఈ గ్లాస్ ఐటమ్స్ అయితే నాకు బాగా నచ్చినాయి. ఇంకా దీంట్లోనే ఫోన్ అంటే పక్కన ఫాస్ట్ చేస్తా ఉందా. ఇంకా దీంట్లోనే 79 రూపీస్ ఉంది. అవి నాకు చాలా బాగా నచ్చింది. చిన్న డస్ట్బిన్. వీళ్ళు దేవుడి దగ్గర పువ్వులు అవన్నీ మిగిలిన తీస్తాం కదా, అవి వాటి కోసం అని అంటే బియ్యం ఇది వాటి కోసం తెచ్చారు. మన ప్రెసెంట్ ఆ బట్టన్ అలా డస్ట్బిన్నే ఇలా తీస్తే ఇలా వేసేసుకున్నాం. చిన్న డస్ట్బిన్. ఇది 129 రూపీస్ పడింది. ఇంకా మాకు ఇవన్నీ సంథింగ్ ఉంటాయి కదా, టీ వడబొస్తుంది ఇవన్నీ తీసుకుంది. స్టీల్ ఐటమ్స్ లాంటివి కూడా చాలా బాగుంటాయి విశాల్ మార్ట్లో. ఇంకా కర్టెన్స్ అండ్ మన పిల్లోస్ లాంటివి చాలా బాగుంటాయి. నెక్స్ట్ షాపింగ్లో వాటికైతే వెళ్తాను. బేస్ తీసుకున్నాం. ఈ బాటిల్స్ మాకు బాగా నచ్చాయి. ఇంకా ట్రాన్స్పరెంట్ ఉన్నాయి. మోడల్ కూడా చాలా నీట్గా అనిపించింది. ఈ బాటిల్స్ తీసుకున్నాం, 6 తీసుకున్నాము. అయితే షాప్ చేసాను. సొట్టబుద్ధి 149 6. ఇవేమో ఈచ్ 59 రూపీస్ పడింది. ఎంత బాగుంది కదా, గ్లాస్ బాగుంది. అండ్ పైన అప్పర్ కేస్ కూడా మనకి ఇలా విజిబుల్గా ఉండేది వచ్చింది. నాకు చాలా నచ్చింది. వీటిలో కొంచెం పెద్ద సైజు అయితే 79 ఉన్నాయి. బట్ తనకైతే ఈ చిన్నవే కావాలని చెప్పి ఇలా తీసుకుంది. నాకు గ్లాస్ ఐటమ్స్ వాడటం అంటే ఫస్ట్ నుంచి కూడా ఇష్టం. ఇంకా పెద్ద పెద్ద సైజులో కూడా ఉన్నాయి. నాకు ప్లాన్ చేసుకోవాలి. అందరికి తెలిసింది కదా, మనం బాతింగ్ కోసం యూజ్ చేస్తాం. మనం వెనక సైడ్ అందదు కాబట్టి దాంతో ఇలా క్లీన్ చేసుకోవడానికి ఇది కొంచెం ప్యాటర్న్ మంచిగా అనిపించి తీసుకుంటాం. ఐశ్వీ బట్ నేను ఆయిల్ దీనిలో పోసుకొని వాడదామని తీసుకున్నాను. గ్లాసులు కూడా ఉన్నాయి బట్ అవి తర్వాత తెప్పించిన ఫస్ట్ అయితే ఇది యూజ్ చేయొచ్చు కదా అని తీసుకున్నాను. అండ్ అది కాక దానికే కాదు, నేను వాషింగ్ మిషన్ లిక్విడ్ కూడా వాడతాను. సార్ దానికైనా యూజ్ చేయొచ్చు అని చెప్పేసి ఆ లిక్విడ్ని దీనిలో పోసుకొని యూజ్ చేద్దామని తీసుకున్నాను. ఇదైతే 79 రూపీస్ పడింది. ఇట్లు తోమే దగ్గర కింద లిక్విడ్ పోసుకొని ఇలా ప్రెస్ చేస్తే పైన ఉన్న బౌల్లో పడతాయి. దానికి ఇంకా స్పాంజ్ ఉంటుంది, దాంతో మనం క్లీన్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే క్లీనింగ్ అయిపోతుందో పైన మిగిలిందంతా ఇలా తీసి బయటకు పోసుకోవచ్చు. కొంచెం క్లియర్గా చూపిస్తాం. దానిలో అయితే మనం లిక్విడ్ పోసుకొని ఇలా పెట్టి మనం యూజ్ చేసేటప్పుడు ప్రెస్ చేసుకుంటే దీంట్లోకి వస్తుంది. ఇక్కడ మనం యూజ్ చేసుకుంటాము. యూజ్ అంతా అయిపోయిన తర్వాత కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి దాని వరకు తీసి క్లీన్ చేసుకొని మళ్ళీ ఇలా పెట్టేసుకోవడం. ఇది కూడా బాగుంది. ఇది మీషోలో కూడా ఉంది. యాక్చువల్లీ నాకు ఇక్కడ దొరికింది కాబట్టి ఇక్కడ తీసుకుంటాను. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఇదే మీకు యూస్ఫుల్ వీడియో కాదు, బట్ మేము ఏదో షాప్ చేసాం కదా అని అలా జస్ట్ వీడియో తీసుకున్నాం అంతే. మీరు ఎవరైనా ఖమ్మం నుంచి చూసిన వాళ్ళైతే వాళ్ళకి నచ్చేసి విశాల్ మార్ట్కి వెళ్ళి తీసుకుంటారు కదా, అందుకే
పద్ధతితోనే చేశాను.